హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్షిప్ రేడియో. ఈ వీడియోలో మనం తిరుమల ఏడుకొండల పరమార్థం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. తిరుమలలోని ఈ ఏడుకొండలకి 7 పేర్లు కూడా ఉంటాయి. మనది మొదటిది వృషాద్రి, రెండవది వృషభాద్రి, మూడవది గరుడాద్రి, నాలుగవది అంజనాద్రి, ఐదవది శేషాద్రి, ఆరవది వెంకటాద్రి, ఏడవది నారాయణాద్రి. 7 చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది? బ్రహ్మస్థానంలో ఉంటుంది. అందుకనే ఆయన 7 కొండల పైన ఉంటాడు. ఆ 7 కొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది. ఆ 7 కొండలు సాలగ్రామమే. ఆ 7 కొండలు మహర్షులే. అక్కడ చెట్లు, పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షులు అంశలే. తిరుమలలో పుట్టింది ఏది సామాన్యమైనది కాదు. మొదటిది వృషభాద్రి గురించి తెలుసుకుందాం. వృషభాద్రి అంటే ఎద్దు. వృషభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంటుంది. ఎద్దు మీద పరమశివుడు కూర్చుంటాడు. దానికి 4 కొమ్ములుంటాయి. 3 పాదాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. వాక్కు అంటే శబ్దం. శబ్దం అంటే వేదం. వేదం అంటే ప్రమాణం. నా కంటితో చూసిందే నిజమంటే కుదరదు. నిజం కానివి చాలా ఉంటాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం అని అంటుంటారు. నిజం గాని దానికన్నా అబద్ధం ఇంకొకటి లేదు. సూర్యుడికి కదలిక ఏమీ ఉండదు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. భూమి తిరగడం మీరు చూసారా? భూమి సూర్యునికి అభిముఖంగా వెళ్ళినప్పుడు చీకటి, తిరిగినప్పుడు సూర్యుడు మీకన్నా భ్రమకి లోనైనట్టే లేదా? కాబట్టి వేదమే ప్రమాణం. వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు. రెండవది వృషాద్రి అంటే ధర్మం. ధర్మం అంటే నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచి వినడం, చూడడం, మంచి వాక్కు ఇలాంటివి. దానివల్ల ఇహంలోను, పరలోకంలోను సుఖాన్ని పొందుతాడు. అవి చేయడమే వృషాద్రిని ఎక్కడం. మూడోది గరుడాద్రి. గరుడాద్రి అంటే పక్షి. ఉపనిషత్తులు జ్ఞానాన్ని పొందడం. షడ్ అంటే జీర్ణం కానిది. ఒక పరమాత్మ మాత్రమే జీర్ణం కానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటికి 6 వికారాలు ఉంటాయి. పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది. ఇవన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ 6 లేనివాడు భగవానుడు. భ ఐశ్వర్య బలము, వీర్య తేజస్సు అంతా తానే బ్రహ్మాండము అయినవాడు. అన్ ఉన్నవాడు. కళ్యాణ గుణ సహితుడు, హేయగుని రహితుడు. అటువంటి భగవన్ని జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి. నాలుగవది అంజనాద్రి. అంజనం అంటే కంటికి కాటుక. కాటుక ఎప్పుడు పెట్టుకుంటాం? అందానికి చలవకి. కంటికి అందం ఎప్పుడు? ఆ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినప్పుడు. ఆ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా పరమాత్మ సృష్టియే. ఇప్పుడు అంజనాద్రి దాటుతాడు. ఇంకా ఐదవది శేషాద్రి. ప్రపంచమంతా బ్రహ్మమే అని చూశాడనుకోండి, వాడికి రాగద్వేషాలు ఉండవు. వాడికి క్రోధం ఉండదు. వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పాడు. తుల్య నిందా స్తుతిర్ మౌని శ్లోకముకి. తాను కాకుండా ఇంకొకటి ఉంది అన్నవాడికి భయం. అంతా బ్రహ్మమే అనుకునే వాడికి భయం ఉండదు. ఇక్కడ రమణ మహర్షి కొన్ని ఉదాహరణల గురించి చెప్పారు. ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కగలం. ఇక ఆరవది వెంకటాద్రి. వెం అంటే పాపం. కట అంటే తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేస్తున్నాడు. అందుకనే మనకి బ్రహ్మం తెలిసిన వారు పిచ్చి వాళ్ళలా కనపడతారు. అది మన కర్మ. రామకృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని, పిచ్చివాడు ఒకలా ఉంటారు. ఆయనకే అర్పణం అనడం, అటువంటి స్థితిని పొందడం వెంకటాద్రిని ఎక్కడం.
ఇక ఏడవది నారాయణాద్రి. అంటే తుల్యవస్థని కూడా దాటిపోయి తానే బ్రహ్మంగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రిని ఎక్కడం. వెంకటాచలంలో ఏడుకొండలు ఎక్కడం వెనకాల ఇంత నిక్షేపాలను ఉంచారు. ఈ ఈ కారణం తెలుసుకొని మనం ఏడుకొండలు ఎక్కాలి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.